హాయ్ గురుదేవో భవ. ముందుగా గురువుగారైన పత్రిజీ గారికి ధన్యవాదాలు చెప్తూ, స్వేచ్ఛ హక్కు, మనందరికీ స్వేచ్ఛ హక్కు ఉంది. అలాగే భగవంతుని సృష్టిలో అన్ని జీవులకు స్వేచ్ఛ హక్కు ఉంది. మానవులతో పాటు అన్ని జీవులకు స్వేచ్ఛ హక్కు ఉంది. మనందరికీ తెలుసు, రామదాసు గొప్ప రామభక్తుడని. రామ మందిరాన్ని కూడా కట్టించాడు. కానీ తాను జైలు పాలయ్యాడు. జైల్లో ఉన్నప్పుడు బాధతో అంటాడు, రామా నన్ను కాపాడు తండ్రి, కాపాడు అని బాధతో ఏడుస్తూ, మీరైనా చెప్పండి సీతమ్మ తల్లి అని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుడితో అంటుంది, భక్తుడు అంత బాధలో ఉన్నాడు, మీరు వెళ్ళి కాపాడవచ్చు కదా అని అడిగితే దానికి శ్రీరామచంద్రుడు, నాకు బాధగానే ఉంది, ఎప్పుడెప్పుడు వెళ్దామా, రామదాసును కాపాడదామానే ఉంది. కానీ సృష్టి నియమం ప్రకారం ఇతను గత జన్మలో ఒక చిలుకను పంజరంలో బంధించాడు. ఈ జన్మలో అతను 12 సంవత్సరాలు ఈ శరీరంతో ఆ బాధ అనుభవించాలి. ఇది సృష్టి నియమం. దానికి విరుద్ధంగా వెళ్ళి నేను అతన్ని కాపాడలేను అని సమాధానం ఇస్తాడు. అలాగే రామదాస్ కూడా 12 సంవత్సరాలు జైల్లో జీవితం అనుభవించిన తర్వాతే విముక్తి పొందుతాడు. కాబట్టి ఫ్రెండ్స్, మనం కూడా పెంపకం పేరుతో పెంపుడు కుక్కలని, రామచిలుకలని బంధించడం కరెక్ట్ కాదు. వాటిని మనం ప్రేమానే చూసుకుంటున్నాం, గొప్ప విషయమే. కానీ వాటి స్వేచ్ఛను మనం హరిస్తున్నాం. వాటికి ఏదో పెట్టవలసిన భోజనం, పాలు, పండ్లు అవి తింటాయి పెట్టి వాటిని స్వేచ్ఛగా వదిలేయడమే కరెక్టు. ఓకే ఫ్రెండ్స్, అనవసరంగా పెంపకం పేరుతో వాటి స్వేచ్ఛను హరించవద్దు. అన్ని జీవులకు స్వేచ్ఛగా జీవించే హక్కు భగవంతుడు కల్పించాడు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.